Hello students, in previous part of this lecture we learned about how to solve a homogeneous differential equations. Now we are going to topic about how to solve a differential equation which is not homogeneous and making it as a homogeneous. So equations reducible to homogeneous form. If the equation dy by dx equal to f of x comma y is of the form, so ఈ ఫామ్లో ఎగ్జిస్ట్ అవుతుంది అంటే a2x plus b2y plus c2 into dy by dx equal to a1x plus b1y plus c1, where constants a1, a2, b1, b2, c1, c2 are real numbers and must be c1 not equal to 0, c2 not equal to 0, then it is called a non-homogeneous differential equation of first degree in x and y. So f of xy function x comma y అనే ఫంక్షన్లో గనక a1x plus b1y plus c1, a2x plus b2y plus c2 అనేవి కనుక ఎగ్జిస్ట్ అయితే, so there is no chance to separate the variables and there is no chance to take variable x common out. So this is the form of the non-homogeneous differential equation. So equation 1 can be solved by reducing equation 2 to homogeneous form or variable separable. సో ఇలా ఎగ్జిస్ట్ అయిన ఈక్వేషన్ని మనం కుదిరితే వేరియబుల్ సెపరబుల్ ఫామ్లోకి మార్చేస్తాం లేదా హోమోజీనియస్ ఫామ్లోకి మార్చేసుకుని చేస్తాం. సో వర్కింగ్ రూల్ టు సాల్వ్ ఏ నాన్ హోమోజీనియస్ డిఎస్. సో మనకి ఇచ్చే నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ జనరల్ ఫామ్ అండి ఇది. సో a2x plus b2y plus c2 into dy by dx equal to a1x plus b1y plus c1. So it has two cases. First case is if a1 b2 minus a2 b1 equal to 0. So a1 b2 minus a2 b1 values కనుక క్యాలిక్యులేట్ చేసినప్పుడు దాని వాల్యూ 0 అయితే, 0 అయిందంటే మీనింగ్ ఏంటండి, a1 b2 ఈక్వల్ టు a2 b1 అంటే a1 by a2 ఈక్వల్ టు b1 by b2 ఆర్ a2 by a1 ఈక్వల్ టు b2 by b1. సో which is we taking as t. సో a2 ఈక్వల్ టు a1t, b2 ఈక్వల్ టు b1t అయింది. సో స్టెప్ 2, ఇప్పుడు ఏవైతే మనకి a2 వాల్యూస్ b2 వాల్యూస్ వచ్చాయో ఆ వాల్యూస్ని తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే dy by dx ఈక్వల్ టు ఒరిజినల్ ఈక్వేషన్ a1x plus b1y plus c1 by a2x plus b2y plus c2. సో a2 బదులు a1t, b2 బదులు b1t రీప్లేస్ చేస్తే ఇదిగో ఈక్వేషన్ ఇలా మారింది. సో కింద డినామినేటర్లో a1tx ప్లస్ b1tyలో t కామన్గా ఉంది కాబట్టి t కామన్ తీస్తే ఈక్వేషన్ a1x ప్లస్ b1y ప్లస్ c1 బై t ఇంటూ a1x ప్లస్ b1y ప్లస్ c2 అయింది. నెక్స్ట్ థర్డ్ స్టెప్. ఇప్పుడు ఇక్కడ మనకి డినామినేటర్లో కాన్స్టెంట్స్ ఎగ్జిస్ట్ అయ్యాయి కదా, c1 c2. ఒకవేళ ఈ c2 కూడా c1tకి ఈక్వల్ అయితే, అంటే 2 కేసెస్ అండి మళ్ళీ ఇక్కడ, ఒకవేళ c2 కూడా c1tకి ఈక్వల్ అయితే, సో c1tకి ఈక్వల్ అయితే మొత్తం ఈ ఈక్వేషన్లో డినామినేటర్లో మొత్తం t కామన్ ఉంటుంది. t కామన్ తీసేస్తే మొత్తం కింద ఇక్కడ a1x ప్లస్ b1y ప్లస్ c1 అవుతుంది. సో పైన న్యూమరేటర్ కింద డినామినేటర్లో ఒక వాల్యూ రెండు సేమ్ కాబట్టి రెండు క్యాన్సిల్ అయిపోతే మిగిలే వాల్యూ ఏంటండి, 1/t. సో అదే ఇక్కడ రాసాం. సో ఇఫ్ c2 ఈక్వల్ టు c1t దెన్ ఈక్వేషన్ 2 రెడ్యూసిబుల్ టు dy by dx ఈక్వల్ టు 1/t. ఒకవేళ c2 నాట్ ఈక్వల్ టు c1t అయితే, సో ఏదైతే కామన్ వాల్యూ న్యూమరేటర్లోనూ డినామినేటర్లోనూ ఉందో దాన్ని టేకింగ్ యాజ్ అ వేరియబుల్ u. సో a1x ప్లస్ b1y ఈక్వల్ టు u అని చెప్పి తీసుకుంటాం. సో ఇప్పుడు దీనికి డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తే du by dx ఈక్వల్ టు a1 xకి 1 ప్లస్ b1 yకి dy by dx. సో దీని ఈక్వేషన్ 3 అన్నాం. సో ఆల్రెడీ ఇందాక ఈక్వేషన్ 2 రాసుకున్నాం కదా, ఆ ఈక్వేషన్ 2 అండ్ 3 రెండు కంబైన్ చేస్తే ఇక్కడ మనకు కావాల్సింది dy by dx అండి. సో dy by dx ఈక్వేషన్ 3 నుంచి రాస్తున్నాం. dy by dx అంటే du by dx మైనస్ a1. సో ఈ పక్కనున్న రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న b1 కూడా అటు సైడ్ వెళ్ళిపోతే 1/b1 అవుతుంది కాబట్టి అదే వాల్యూ 1/b1 du by dx మైనస్ a1 ఈక్వల్ టు u ప్లస్ c1 బై tu ప్లస్ c2. సో a1x ప్లస్ b1yని u అన్నాం కదా, సో పైన u ప్లస్ c1 డినామినేటర్లో tu ప్లస్ c2. సో నౌ ఇప్పుడు మళ్ళీ మిగతా వేరియబుల్స్ అన్నీ కూడా ఈ పక్కకు తీసుకొచ్చేస్తున్నాం. ఒక్క du by dx ఒక్కటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంచుతున్నాం.
సో ఫస్ట్ b1 వచ్చేస్తుంది, అంటే b1 వచ్చి న్యూమరేటర్తో మల్టిప్లై అవుతుంది. నెక్స్ట్ a1 వస్తుంది. సో du బై dx ఈక్వల్ టు b1u ప్లస్ b1c1 బై tu ప్లస్ c2 ఆఫ్ ప్లస్ a1. సో du బై dx ఈక్వల్ టు ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఎల్సిఎం కట్టి సాల్వ్ చేసాం. సో ఇప్పుడు ఎల్సిఎం కట్టి సాల్వ్ చేసిన ఈక్వేషన్ మనకి ఇది ఆటోమేటిక్గా వేరియబుల్ సెపరబుల్ ఫామ్లోకి మారిపోతుంది. సో అక్కడ నుంచి వేరియబుల్ సెపరబుల్ ఫామ్ యూజ్ చేసి ఈక్వేషన్ని సాల్వ్ చేస్తాం. సో ఇప్పుడు కేస్ 2, ఈ కేస్ 1 ఎప్పుడు చేసాం, a1 b2 మైనస్ a2 b1 ఈక్వల్ టు 0 అయినప్పుడు కేస్ 1 అంటే హోమోజీనియస్ ఫామ్లో వేరియబుల్ సెపరబుల్ ఫామ్లోకి మారిపోయింది. ఇప్పుడు కేస్ 2 లెట్ a1 b2 మైనస్ a2 b1 నాట్ ఈక్వల్ టు 0, అంటే a2 బై a1 నాట్ ఈక్వల్ టు b2 బై b1. సో ఈక్వేషన్ 1 వచ్చి యాజ్ ఇట్ ఈస్గా మనం తీసుకున్న ఈక్వేషన్ ఎలా ఉందో అలాగే ఉంటుంది. a1x ప్లస్ b1y ప్లస్ c1 బై a2x ప్లస్ b2y ప్లస్ c2. సో ఈ కేసులో ఏం చేస్తాం, పుట్ x ఈక్వల్ టు x ప్లస్ హెచ్ అని, y ఈక్వల్ టు y ప్లస్ k అని అస్యూమ్ చేసుకుంటాం. సో అస్యూమ్ చేసుకుంటే ఈ x ఈక్వల్ టు ఏదైతే క్యాపిటల్ x ప్లస్ హెచ్ తీసుకున్నామో దాన్ని డిఫరెన్షియేటింగ్ చేస్తే dx స్మాల్ dx ఈక్వల్ టు క్యాపిటల్ dx, అలాగే y ఈక్వల్ టు క్యాపిటల్ y ప్లస్ kని డిఫరెన్షియేటింగ్ చేస్తే స్మాల్ dy ఈక్వల్ టు క్యాపిటల్ dy. సో ఆ రెండింటి నుంచి dy బై dx ఈక్వల్ టు క్యాపిటల్ dy బై క్యాపిటల్ dx అని రాసుకోవచ్చు. సో ఇది ఈక్వేషన్ స్టెప్ 1లో ఈక్వేషన్ 2 ఉంది, స్టెప్ 2లో ఈక్వేషన్ 3 ఉంది. ఈ రెండు ఈక్వేషన్స్ నుంచి ఫ్రమ్ ఈక్వేషన్స్ 2 and 3, సో క్యాపిటల్ స్మాల్ dy బై dx అంటే క్యాపిటల్ dy బై dx అని రీప్లేస్ చేసేసాం. ఈక్వల్ టు a1x ప్లస్ b1y ప్లస్ ఎలా వచ్చిందండి ఇది a1h ప్లస్ b1k ప్లస్ c1 ఆల్రెడీ ఇక్కడ రాసుకున్నాం. స్మాల్ x ఈక్వల్ టు క్యాపిటల్ x ప్లస్ హెచ్ అని, స్మాల్ y ఈక్వల్ టు క్యాపిటల్ y ప్లస్ k అని. సో ఇక్కడ ఈక్వేషన్ 2లో రైట్ హ్యాండ్ సైడ్ a1x దగ్గర x వాల్యూ క్యాపిటల్ x ప్లస్ హెచ్, y వాల్యూ క్యాపిటల్ y ప్లస్ k రీప్లేస్ చేస్తే, అలాగే కింద డినామినేటర్లోనూ రీప్లేస్ చేయగా మనకి ఇదిగో ఈ ఈక్వేషన్ ఇలా ఫామ్ అవుతుంది. సారీ అండి, ఇక్కడ పైన a1x ప్లస్ b1y అది క్యాపిటల్ x క్యాపిటల్ y, సారీ బై మిస్టేక్ ఐ పుట్ స్మాల్ x అండ్ స్మాల్ y, ప్లీజ్ డోంట్ మైండ్. నౌ స్టెప్ 4, choose h and k so that a1h plus b1k plus c1 equal to 0 and a2h plus b2k plus c2 equal to 0. అంటే ఇక్కడ కాన్స్టెంట్ c1 బదులు c2 బదులు హెచ్కేలో 2 ఈక్వేషన్స్ ఎగ్జిస్ట్ అయ్యాయి స్టెప్ 3లో ఈక్వేషన్ 4లో. సో ఆ రెండు జీరోస్ అయిపోతే మనకి ఉన్న ఈక్వేషన్ హోమోజీనియస్ ఈక్వేషన్ కింద మారిపోతుంది. అంటే ఈ రెండు జీరోస్ అవ్వాలి అంటే ఆ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేసి హెచ్ కే వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో అదే ఇక్కడ చేస్తున్నాం. సో ఆ రెండు ఈక్వేషన్స్ని జీరో చేసి హెచ్కే వాల్యూస్ని సాల్వ్ చేస్తే హెచ్ వాల్యూ కే వాల్యూ వస్తాయి. సో ఆ రెండు వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ 4 అనేది హోమోజీనియస్ ఈక్వేషన్ కింద మారిపోతుంది కాబట్టి, అండ్ ఇట్ క్యాన్ బి సాల్వ్డ్ యాజ్ ఏ homogeneous method. So taking capital Y equal to capital Vx, then we get general solution f of capital X capital Y capital C equal to 0. సో ఇక్కడ ఏదైతే క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై సొల్యూషన్లో ఎగ్జిస్ట్ అయ్యాయో వాటిని మళ్ళీ స్మాల్ ఎక్స్ మైనస్ హెచ్ స్మాల్ వై మైనస్ కేతో రీప్లేస్ చేస్తే మనకి కావాల్సిన రిక్వైర్డ్ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ది గివెన్ డిఈ అనేది వస్తుంది. సో దీనికి ఎగ్జాంపుల్ సమ్ చూద్దాం. Solve x plus y minus 1 into dy by dx equal to x minus y plus 2. So solution given dE రాసుకున్నాం. సో dy by dx equal to x minus y plus 2, ఈ left hand side తీసుకొస్తే by x plus y minus 1. So here a1 value, b1 value, a2 value, b2 value రాసుకున్నాము. సో a1 b2 minus a2 b1 0 అవుతుందా అవ్వట్లేదా చెక్ చేసాం. సో a1 b2 minus a2 b1 equal to 2 నాట్ ఈక్వల్ టు 0 అని వచ్చింది. సో పుట్ x ఈక్వల్ టు క్యాపిటల్ x ప్లస్ హెచ్ అంటే కేస్ 2 మెథడ్లోకి వెళ్ళిపోయింది. సో స్మాల్ x బదులు క్యాపిటల్ x ప్లస్ హెచ్, స్మాల్ y బదులు క్యాపిటల్ y ప్లస్ కే పెట్టాలి. సో రీప్లేస్ స్మాల్ x బై క్యాపిటల్ x ప్లస్ హెచ్, స్మాల్ y బై క్యాపిటల్ y ప్లస్ కే, దెన్ we get small dy by dx equal to capital dy by dx, and equation 1 changes to capital dy by dx equal to capital X minus capital Y plus H minus K plus 2 by capital X plus capital Y plus H plus K minus 1.
సో ఇక్కడ కాన్స్టెంట్ ప్లేస్లో C1 C2 ప్లేస్లో h - k + 2 h + k - 1 అనే 2 ఈక్వేషన్స్ ఎగ్జిస్ట్ అయ్యాయి. సో ఈ రెండింటిని సాల్వ్ చేసి h, k వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇదిగో చూజ్ h and k సో దట్ ఆ 2 ఈక్వేషన్స్ జీరోస్ అవ్వాలి. సో ఆ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే h వాల్యూ -1/2, k వాల్యూ 3/2 వస్తాయి. సో ఇప్పుడు ఈక్వేషన్లో ఈ h, k వాల్యూస్ ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆ ఈక్వేషన్స్ జీరోస్ కాబట్టి రిమైనింగ్ ఈక్వేషన్ ఏం మిగులుతుందండి? dy/dx = X - Y/X సో అంటే dy/dx = f(x, y) అంటే ఒక ఫంక్షన్ ఎగ్జిస్ట్ అయింది. ఇప్పుడు ఈ f(x, y) అనేది హోమోజీనియస్ అవునా కాదా చెక్ చేస్తాం. సిన్స్ f(kx, ky) = f(x, y) ఈక్వేషన్ 6 ఈజ్ ఏ హోమోజీనియస్ ఈక్వేషన్. సో హోమోజీనియస్ ఈక్వేషన్ అయితే ఎలా సాల్వ్ చేస్తాం? టేకింగ్ y = vx. సో y = vx అని చెప్పి తీసుకుని డిఫరెన్షియేటింగ్ చేస్తే dy/dx = ఇక్కడ కూడా Y, X ఉండాలండి. dY/dX = v + x dy/dx. సో ఫ్రమ్ ఈక్వేషన్స్ 6 and 7 సో v plus X dv/dx = 1 - v/1 + v. దీన్ని సింప్లిఫై చేస్తే x dv/dx = 1 - 2v - v² +/1 + v అని వచ్చింది. సో ఇక్కడ మనకి వేరియబుల్స్ v అండ్ x తప్ప ఇంకేమీ లేవు కాబట్టి దీన్ని సెపరేటింగ్ వేరియబుల్స్ చేసి సాల్వ్ చేస్తున్నాం. సో ఇదిగో సెపరేటింగ్ వేరియబుల్స్ అండ్ సెపరేటింగ్ వేరియబుల్స్ తర్వాత ఆన్ ఇంటిగ్రేటింగ్. సో ఇంటిగ్రేటింగ్ అప్లై చేస్తే 1/2 log ఆఫ్ కింద డినామినేటర్కి డెరివేషన్ కడితే పైన న్యూమరేటర్ రావాలి. సో పైన న్యూమరేటర్ 1 + v ఎగ్జిస్ట్ అయింది. కింద డినామినేటర్ v² + 2v - 1. సో v² అంటే 2v డిఫరెన్షియేటింగ్ చేస్తే డినామినేటర్కి 2v + 2. సో 2 కామన్ తీస్తే 1 + v అంటే పైన న్యూమరేటర్లో మనకి 2 × 1 + v ఉండాలి. సో 2 లేదు కాబట్టి 2తో డివైడ్ చేసుకుంటున్నాం. 1/2 log ఆఫ్ v² + 2v - 1 = -log x ప్లస్ కాన్స్టెంట్ log c. సో మళ్ళీ హాఫ్ ఈ పక్కనున్న హాఫ్ని అటు సైడ్కి తీసుకెళ్ళిపోయాం. లాగ్ ఆఫ్ v అంటే y/x కాబట్టి y/x రీప్లేస్ చేసాం. +2 ఈ log x ఈ 2 అటు సైడ్కి వెళ్ళి -2 log x. సో -2 log x లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి తీసుకొచ్చేస్తే +2 log x = log c. మళ్ళీ లాగ్ ఆఫ్ లోపల x² LCM. సో x² LCM తీసుకున్నాం ప్లస్ log x² = log c. లాగ్ ఆఫ్ a/b అంటే log a - log b కింద రాసుకుంటాం కాబట్టి log a - log bలో -log x² ప్లస్ log x² రెండు క్యాన్సిల్ అయిపోయి ఓన్లీ log ఆఫ్ y² + 2xy - x² ఒకటి మిగిలింది = log c. సో log a = log b అంటే ఫంక్షన్స్ వాల్యూస్ a = b కాబట్టి y² + 2xy - x² = c అని చెప్పి రాసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ y వాల్యూ x వాల్యూ ఆల్రెడీ h, k వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి X అంటే x - h, Y అంటే y - k. సో ఆ వాల్యూస్ తీసుకుని వచ్చిన జనరల్ సొల్యూషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేది జనరల్ సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో దిస్ is the method. So try these 2 problems and in next lecture we learned about how to solve an exact differential equations. Thank you.